కానీ మధుమేహం వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో జుట్టు రాలిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లైంగిక సమస్యల కారణంగా నరాలు దెబ్బతింటము, కణజాలానికి రక్త ప్రసరణ ఇవాళ నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే. ఈ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో మంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ సుమితా శంకర్ గారు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్ గారు, మిగతా డిపార్ట్మెంట్ టీం అంతా వచ్చి ఉన్నారు. యాక్చువల్లీ ఎనీ డే, ప్లాస్టిక్ సర్జరీ డే అవ్వచ్చు, డ్రాయింగ్ డే అవ్వచ్చు, ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ మీకు అందరికీ తెలుసు. ఇవాళ ప్లాస్టిక్ సర్జరీ అంటే కామన్ మ్యాన్ కూడా బాగా తెలిసిపోయింది. సినిమా యాక్ట్రెస్ శ్రీదేవి బుక్కు మొక్కలు తీర్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా అవగాహన వచ్చిన తర్వాత ప్రజల్లో, ఆ తర్వాత ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ప్లాస్టిక్ సర్జరీ చేయటం వల్ల ఇంకా బాగా జనాల్లోకి ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, ఇంత బాగా చేస్తారా అనే ఒక అవగాహన వచ్చింది. అదే అవగాహన కల్పించడానికి ఈ హెల్త్ లిటరసీలో భాగంగా ఇవాళ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో కొన్ని అద్భుతాలు సృష్టించే డిపార్ట్మెంట్ ఇది. డాక్టర్ సుమితా శంకర్ గారు నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ రినౌండ్ ప్లాస్టిక్ సర్జన్ ఆవిడ. అద్భుతమైన ప్లాస్టిక్ సర్జరీలు ఇక్కడ చేసి ఒక రికార్డు నెలకొల్పిన గొప్ప హెచ్ఓడి ఆవిడ ఈ డిపార్ట్మెంట్కి. ఆవిడ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, దాదాపు 9 మంది పీజీలు పనిచేస్తుంటారు ఇక్కడ. ఇది గొప్పతనం ఏంటంటే ఇక్కడ ₹1 ఖర్చు కాకుండా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ మీకు అందుబాటులోకి వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజానికి కొంత ఖరీదైన వైద్యమైన, అలాంటి ఖరీదైన వైద్యం పేద ప్రజల ముంగిటికి తీసుకురావడం అనేది గొప్ప విషయం. అలాంటి ఈ ప్లాస్టిక్ సర్జరీ మనకి మీకు తెలుసు, భారతదేశంలో మన ఏన్షియంట్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ సుశ్రుత ఫోటోలు కూడా పెట్టాము. అలాంటి గొప్ప వ్యక్తి సుశ్రుత. ఈ సుశ్రుత హాలై మనకి మాట్లాడుకుంటుంది. సో అలాంటి ప్లాస్టిక్ సర్జరీని ఇక్కడ బర్న్స్ దగ్గర నుంచి ట్రామా, మీకు తెలుసు ట్రామా అంటే యాక్సిడెంట్స్ అయిన పేషెంట్స్కి ఒక్కోసారి కాళ్ళలోని బోన్స్ చర్మంలోంచి బయటకు వచ్చి మొత్తం ఓపెన్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి కవరేజ్, ఆ బోన్స్ కవరేజ్ ఇచ్చి ఆర్థోపెడిక్ సర్జన్స్ కలిసి వీళ్ళు చేస్తారు. సో ఎంతోమందికి కాళ్ళు తీసేయకుండా, ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా వీళ్ళు ఆ బోన్ కవరేజ్ చేస్తారు. అదే ప్లాస్టిక్ సర్జరీ. సో ఇలాంటి ఎన్నో సర్జరీస్. ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, వాటికి ఆ బ్రెస్ట్ తీసేయాల్సిన పరిస్థితి ఒకసారి రావచ్చు. దానికి కూడా వాళ్ళు ఇంప్లాంట్ చేసి ఆ మహిళకి ఆ ఆకృతిలో ఏం మార్పు రాకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేలా చేసే గొప్ప డిపార్ట్మెంట్ ఇది. అలాగే బ్రెస్ట్ రిడక్షన్ కూడా చేస్తారు ఇక్కడ. అలాగే అబ్డామినల్ ఫ్యాట్ పెరిగినప్పుడు అబ్డామినల్ ఫ్యాట్ కూడా తగ్గిస్తారు. సో అలాగే రక్తనాళాలు తేడాలు వచ్చినప్పుడు కూడా రక్తనాళాలు వాటిని కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రక్తనాళాలు సరఫరా ఇచ్చి కాళ్ళు కానీ చేతులు కానీ పోకుండా కూడా చూస్తారు. అట్లాగే నర్వ్స్ కూడా వీళ్ళు చక్కగా నర్వ్స్ గ్రాఫింగ్ కానీ చేస్తారు. అలాగే ఇందాక చెప్పారు మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ కూడా వీళ్ళు బాగా, ఎందుకంటే ట్రామా జరుగుతుంది ముఖానికి తగిలినప్పుడు ముఖంలో ఉన్న ఎముకలన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నా, లేదా క్యాన్సర్ వచ్చినా ఈ ఏరియాలో వాళ్ళు మళ్ళీ చక్కగా క్యాన్సర్ పార్ట్ని తీసేసి మళ్ళీ వాడికి ఆకృతిలో మార్పు రాకుండా ఆ పేషెంట్ డిప్రెషన్ గురి కాకుండా చూసే గొప్ప డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. ఇది సర్జికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ కావాల్సిన ఇంప్లాంట్స్ కానీ, ఇక్కడ కావాల్సిన థియేటర్ స్పెషలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇందాక డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ ఇంకా బయట హాస్పిటల్స్లో వేయకపోవచ్చు, కానీ ఇక్కడ బయట ఇంప్లాంట్స్లో వేస్తారు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవుతాయి. ఏవైతే చేయగలుగుతాం ఖచ్చితంగా అవన్నీ ఇక్కడ పొరపాటు పేషెంట్ని ఇంకో చోటికి రిఫర్ చేయకుండా ఇక్కడే మనం మంచిగా చేయగలుగుతున్నాము. అయితే ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ చాలా
సున్నితమైన డిపార్ట్మెంట్. ఇప్పుడు బర్న్స్ అనుకునేది బర్న్స్ యూనిట్ కావాలి, ఇంకా మనకి రెడీ కాలేదు. బర్న్స్ యూనిట్ గురించి చాలామంది చాలా రోజులు అనుకున్నాం, కానీ ఇక్కడ ప్లేస్ కన్స్ట్రైంట్స్ వల్ల అది బర్న్స్ సెపరేట్ యూనిట్ రాలేకపోయింది ఇక్కడ. అయితే ఇప్పుడు అక్కడక్కడ జనరల్ సర్జరీలోనో లేదా ప్లాస్ సర్జరీలో కొంతమందిలో ఇలా పెట్టి చేస్తున్నాం, కానీ డెడికేటెడ్ బర్న్స్ యూనిట్ కోసం కూడా మేము ట్రై చేస్తున్నాము. అలాగే స్కిన్ బ్రాంక్ కూడా ట్రై చేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ సర్జరీకి ఒక డెడికేటెడ్గా ఒక థియేటర్ అను, ఒక ప్రత్యేకమైన వార్డును, ఈ డిపార్ట్మెంట్ అంతటికీ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్, వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అసోసియేట్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఒక ప్లేస్ కూడా, ఎందుకంటే మనకి ఎంసీహెచ్ లా కనుక అందులో మూవ్ అయితే మన ప్లేస్ చాలా వస్తుంది. అలాగే ఇంకేమైనా పాత బిల్డింగ్స్ పడేసి కొత్త బిల్డింగ్స్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇది. ఇది ఇక్కడ ఈ హాస్పిటల్ ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ ఇది. అలాగే టీచింగ్ హాస్పిటల్, టెర్షరీ కేర్ హాస్పిటల్. ఇక్కడ ఈ కాంపౌండ్ ఇంజరీస్ జరిగిన టైప్ 3B, టైప్ 3C ఇలాంటి కాంపౌండింగ్ జరిగినప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ చేసి బోన్స్ని ఫిక్స్ చేసి అవసరమైతే రక్తనాళాలు నరాలు కూడా వాటిని కూడా సరి చేసి చేయగల గొప్ప డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి వీళ్ళందరికీ కూడా కామన్ మ్యాన్కి ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ అవసరమైన ఒక పెద్ద అంటే ఉద్దేశం ఏంటంటే చాలా ఖర్చుతో కూడినవి. ఇక్కడ డబ్బుతో సంబంధం లేకుండా ఫ్రీగా జరిగే ఒక హాస్పిటల్ ఇది. సో అలాంటి గొప్ప ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడెడ్ బై డాక్టర్ స్మితా శంకర్ అండ్ డాక్టర్ ప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఒకసారి ప్లీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కమ్ హియర్. We'll just have all the post graduates in the department, all the other persons in the department, assistant professors, please come over here, because we can as well portray our own department, because we are going to have the website also, wherein you can as well showcase your rare surgeries or your skills in the website. ఎందుకంటే మనకి నీట్ పీజీ ఎంట్రన్స్ జరుగుతుంది. నీట్ పీజీ ఎంట్రన్స్లో ఎంతోమంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నేషన్ నుంచి వస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ నుంచి, పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి, తమిళనాడు నుంచి, ఇట్లా ఎడ్జసెంట్ స్టేట్స్ నుంచి, రాజస్థాన్ నుంచి ఎంతోమంది, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. దిస్ ఇస్ నోన్ యాజ్ అకల్చరైజేషన్. ఇలాంటివి జరిగినప్పుడు మనకి వెబ్సైట్ ఉండాలి. వాళ్ళు ఏమైనా కాలేజీని చూస్ చేసుకోవాలంటే ఆ వెబ్సైట్ చూస్తే చాలు. అలాంటి వెబ్సైట్ మనము మేబీ ఈ జాన్ 1 డెఫినెట్గా రిలీజ్ చేస్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ టోటల్గా డిపార్ట్మెంటల్ అన్ని అందరూ దాంట్లో నేమ్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసే సర్జరీస్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వాటర్ రేటింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా దాంట్లో వస్తాయి. అందుకని మనము అప్పుడప్పుడు ఇలాంటి పిక్చర్స్ కూడా కావాల్సి వస్తుంది. మనకి ఓవరాల్ డిపార్ట్మెంట్ విల్ బి showcased in that particular website. So you will have your own pages there. So మనకి హిస్టరీలో ఒక ఈ చరిత్రలో మనకంటే కొన్ని పేజీలు ఉండాలంటే మనకి జీజీహెచ్కి డెడికేటెడ్ వెబ్సైట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ తీసుకున్నాం ఎన్ఐసి వాటితో సహాయంతో. ఇట్ ఈస్ ఆన్ ద వే. అంటే అన్ని చోట్ల నుంచి కూడా వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. సో మీ అందరూ కూడా యువర్ రేర్ సర్జరీస్, వాట్ ఎవర్ యువర్ పీజీస్, డేటా, ఎవ్రీథింగ్ యూ జస్ట్ put it in the website. Please cooperate with us. We will come to you for the information. సో ఇలాంటి గొప్ప ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మనకు ఉంటే మనకు ఎంతో గర్వకారణం. ఇవాళ జూన్ 15th ఈ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం చేసుకోవడం కూడా ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పేషెంట్స్కి. సో ఇన్ని రకాల సర్జరీస్ ఇందాక చెప్పారు, మైక్రో సర్జరీ కూడా చేస్తామని. సో మైక్రో సర్జరీస్ వీళ్ళు ఫ్రీ ఫ్లాప్ చేయడంలో గొప్ప నిష్ణాతులు. సో అలాంటి సూపర్ స్పెషలిస్టులు ఉన్న సూపర్ టీమ్ ఇది, ఈ హోల్ టీమ్. దానికి మన సుమితా శంకర్ గారు ఈవెన్ అయితే నాకు తెలిసి వరల్డ్ రెనౌండ్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్. కాబట్టి ఎన్నో దేశాల్లో ఎన్నో చోట్లకు వెళ్ళి ఇక్కడ ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ నాలెడ్జ్ ఎంత డిసమినేట్ చేస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ టీం అందరికి కూడా. వీ థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ప్లాట్ఫామ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ డే ఆన్ దిస్ July 15th. So please pass on this message, my dear media friends. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎంతో మంచి డెడికేటెడ్ వర్క్ చేస్తుందని ప్రజానికానికి తెలియజేయాల్సింది మీరేను. సో మీడియా మిత్రులు కూడా నా నమస్సుమాంజలి. సో ఇలాంటి గొప్ప వర్క్ చేయడానికి మేము టోటల్గా మీతో ఉంటాము. మేము సూపర్నెట్గా మీకు అన్ని విధాల తోడ్పాటు అందించి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డే బై డే ఇంప్రూవ్ అవ్వడానికి టోటల్గా ఇది ఒక కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనము టోటల్గా పనిచేస్తాము. సో మీ టీం వర్క్ మాకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ డిపార్ట్మెంట్ ఫర్ అస్
as far as the superintendent is concerned in this hospital. GGH అనేది ఎన్నో డిపార్ట్మెంట్స్ సమాహారమే GGH. సో అలాంటి వాటిలో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఫర్ అస్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ మీ, ఫర్ డూయింగ్ వెరీ గుడ్ టీమ్ వర్క్, which is really helpful to the common man. We are worried about the common man. Corporate people who can go to the corporate hospitals. We are not for them. We are for the common man coming here, and also anybody can come here, no problem. When they have the trust in us, when they have the faith in us, definitely they can as well come here for whatever treatments that are available in plastic surgery department. So I welcome anybody who really have the trust in us. Definitely we welcome all of them. So but here the common man will be pouring into the casualty, or in the form of burns, or in the form of trauma, or in the form of cancer, or in the form of facial maxillary trauma, likewise. So anybody who is having a problem, or nowadays cancers, so breast cancer అంటే ఒక శరీరంలో నాగుపాము లాంటిది. సో అలాంటి క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ఆ బ్రెస్ట్ రిమూవ్ చేసి అక్కడ ఇంప్లాంట్ పెట్టి ఆ స్త్రీ ఆకృతిలో ఏం ప్రాబ్లం లేకుండా చేసి వాళ్ళ డిప్రెషన్ గురి కాకుండా చేయడంలో వీళ్ళు గొప్ప నిష్ణాతులు. అలాంటి గొప్ప డిపార్ట్మెంట్ గురించి నేను వచ్చి చీఫ్ గెస్ట్ మాట్లాడడం నాకు కూడా ఆనందంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అందరికీ సొసైటీకి తెలియాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ సమావేశం కూడా ఏర్పాటు చేసాము ఈ మంచి శుభదినం రోజున. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది కామన్ మ్యాన్కి అన్ని విధాలు ఉపయోగపడే గొప్ప డిపార్ట్మెంట్. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడ పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ to all of the team of the plastic surgery. So I will give a lot of cooperation to you in whatever way you want to take it forward to the next level. So thank you for giving me this opportunity. Thank you.